రేవ్ పార్టీ అంటే నాకు చాలామంది చెప్తారు అక్కడ అందరూ బట్టలు లేకుండా డ్యాన్స్ చేస్తారు, ఇలాంటివి ఏదో సంథింగ్ చెప్తూ ఉంటారు. నిజమైన అసలు ఏంటి? ఈ రే పార్టీస్కి ముజ్రా పార్టీస్కి కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఒక కొంతమంది అంటున్నారు అక్కడ వెళ్ళాలంటే ఎంట్రీ ఫీజే ₹1,00,000 2,00,000 ఉంటుందండి. అంత ఉంటుంది అసలు. అదే ముజ్రా పార్టీ అనుకోండి, అది అలాగే అది అలాగంటే ఏంటి, ఏముంటుంది ముజ్రా పార్టీ అని చెప్పండి, పర్లేదు. అంటే ఇప్పుడు ముజ్రా పార్టీ అంటే అర్ధనగ్నంగా డాన్స్ చేయడం. ఒకటి కప్పుల ఎక్స్చేంజ్ అంట, నిజంగా అలాంటిది ఉంటుందా? నాకు తెలియగలుగుతున్నాను. అంటే ఏ వాళ్ళ వైఫ్ బీని తీసుకొని వెళ్ళిపోవడం. ఈ మత్తులోకి వెళ్ళటానికి ఏమేమి చేస్తారు అంటే ఏం చెప్తారు మీరు? ఒకతను వచ్చి వైట్నర్ తీసుకొని, అది ఒక గాంజా గురించే నాకు తెలిసిన విషయం. గోవా నుంచి వచ్చిన డీజే ఆయన వాట్సాప్ గ్రూప్ లా కోడ్ లాంగ్వేజ్ లా డ్రగ్స్ సేల్ చేశాడండి. పబ్లిక్ ప్లేస్ లా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లా. డ్రగ్ కేసు అవ్వచ్చు, లేకపోతే డ్రగ్స్ బయటపడ్డాయంటే ఎందుకు దానికి అడిక్ట్ అవుతున్నారా, లేకపోతే ఆకర్షితులు అవుతున్నారంటే ఏం చెప్తారు? సుడిగుండంలో చుక్కుకుంటున్నారు వాళ్ళందరికీ మీరేం చెప్తారు? థింక్ అగైన్, మీ ఆలోచన మట్టుకొని. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. వీకెండ్ అవగానే యూత్ మొత్తం పబ్బులకి వెళ్తున్నారు. అసలు యూత్కి పబ్బులంటే అంత క్రేజ్ ఎందుకు? అదేవిధంగా ఈ మధ్య మనం ఎక్కువగా వినిపిస్తున్నాయి రేవ్ పార్టీ అని చెప్పి, ముజ్రా పార్టీ, ఇలాగా రకరకాల పేర్లతో ఈ యొక్క డార్క్ పార్టీస్ ఇవి కూడా నడుస్తున్నాయి. ఇంతకీ ఈ డార్క్ పార్టీ అంటే ఏంటి, లేకపోతే ముజ్రా, అదేవిధంగా రేవ్ పార్టీస్, వీటి యొక్క కాన్సెప్ట్ ఏంటి, యూత్ ఎందుకు వాటి వైపు ఆకర్షితులు అవుతున్నారు, ఎందుకు పాడైపోతున్నారు, ఇవన్నిటి కూడా మనతో పాటు మాట్లాడటానికి 20 yearsగా ఆయన హైదరాబాద్లోని వివిధ రకాల పబ్స్లో డీజేగా పనిచేశారు, డీజే జీవన్. ఆయన మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం జీవన్ గారు. నమస్కారం ఆర్కే గారు. సార్, ఈ మధ్య మేము ఎక్కువ వింటున్నాం అంటే, సార్ నాకు తెలియదు అంటే పబ్బింగ్ అంటే తెలీదు, బయట మీ ఎలా ఉంటుందో నాకు తెలీదు. జస్ట్ నాకు తెలియని విషయాలు నేను అడుగుతాను, జస్ట్ మీకు తెలిసిన విషయాలు. అంటే టోటల్గా ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే, ఎవరైతే యూత్, అమాయకులైనటువంటి యూత్ ఎవరైతే ఈ యొక్క కల్చర్కి అలవాటు పడి వచ్చారో వాళ్ళు తెలియకుండానే ఒక ఊబిలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ యొక్క హెల్త్ను పాడు చేసుకుంటున్నారు, దాంతోపాటు కేసుల్లో ఇరుక్కొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద మనం వాళ్ళకి ఒక అవగాహన కలిగించడం కోసమే ఇంటర్వ్యూ మీతో చేస్తున్నాను. అంటే మీరు 20 సంవత్సరాలుగా ఇక్కడ హైదరాబాద్లో టాప్ మోస్ట్ పబ్బులు అన్నిట్లో కూడా ప్లే చేశారు. యూత్కి పబ్బింగ్ అనగానే ఇంట్లో కూడా చెప్పకుండా వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేంతగా ఉంటుంది నార్మల్గా. అంటే ఎలా స్టార్ట్ అవుతుంది ఇది అంటే ఏం చెప్తారు మీరు? ఇది కల్చర్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడుది కాదు, ఆల్మోస్ట్ ఒక 50, 30, 40 ఆ టైం నుంచి ఈ కల్చర్ అని నడుస్తుంది. బేసిక్గా ఒక స్కూల్ పార్టీ అన్నా సరే, ఒక యాన్యువల్ డే ఫెస్టివల్ అన్నా సరే, లేకపోతే ఒక ఫేర్వెల్ పార్టీ అంటూ, మన స్కూల్ లైఫ్ ఎండ్ అయిపోయి కాలేజ్ లైఫ్ స్టార్ట్ అయ్యాక ఫ్రెషర్స్ పార్టీ, ఫేర్వెల్ పార్టీ అని చెప్పేసి ఒక కల్చర్ స్టార్ట్ అయిపోతుంది అక్కడ నుంచి, అన్ని చోట్ల నుంచి. సో అక్కడ వాళ్ళకి ఆ డీజే అనేది కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయిపోయింది. సో డీజే అనే కాన్సెప్ట్ వచ్చాక దాని తర్వాత ఎప్పుడైతే మీరు టీనేజ్ లైఫ్ నుంచి అడల్టరీకి వస్తున్నారో అక్కడ మళ్ళీ సైకిల్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఓకే మనము ఇప్పుడు ఎల్డర్స్, వీఆర్ ఆ ఎల్డర్స్ గ్రూప్లకు వచ్చేసాము, సో మనం ఆ ఎల్డర్స్ లా ఉందాము, ఒక కల్చర్
అంటే క్లబ్ అంటే ఓకే, ఒక డ్రింక్, ఒక స్మోక్, ఒక ఎంజాయ్మెంట్, అన్నీ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అవుతూ అది నెక్స్ట్ లెవెల్ అవుతూ ఎవ్రీ వీకెండ్ కంపల్సరీ పార్టీ, ఫ్రెండ్స్ తోటి చిల్ అవుట్. మన టైంలో చిల్ అవుట్ అంటే ఏదో బీచ్ దగ్గర కూర్చున్నామా, లేదంటే మూవీకి వెళ్ళామా, లేదంటే. కానీ ఇప్పుడు జనరేషన్ వచ్చేసి చిల్ అవుట్ అంటే ఓకే, ఫ్రెండ్స్ తోటి కలుస్తున్నామా, ఓకే ఈ లాంచ్కి వెళ్దామా, ఆ కాఫీ షాప్కి వెళ్దామా, ఓకే అది అక్కడికే పరిమితం అయిపోయింది. ఓకే సో ఇది ఒక ఇన్ఫ్లుయెన్స్ అయితే అన్నను, బట్ అగైన్ ఒక స్టైల్ అనుకొని స్టార్ట్ అవుతారు, కానీ ఒక అడిక్షన్ కి బానిస అయిపోతున్నారు. స్టైల్ అనుకుని స్టార్ట్ అయిన తర్వాత అడిక్షన్ అంటే చిన్నగా స్మోక్ తోనో మొదలైంది, దాంతో పాటు డ్రగ్ వరకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. అంటే నేను ఒక్కొక్కసారి మనం ఎప్పుడైనా వీకెండ్స్ లో ఏదో సినిమా నుంచో లేకపోతే ఎక్కడి నుంచో బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ఇటు వైపు నుంచి వెళ్తున్నప్పుడు 1 గంట 2 గంటలకు కూడా పబ్స్ ఓపెన్ చేసే ఉంటాయి. చాలా తక్కువ మంది అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు అవ్వచ్చు, చాలా మంది 3-4 కూడా రోడ్డు మీద సిగరెట్లు తాగుతూ కనిపిస్తూ ఉంటారు. బట్ ఎందుకంటే హైదరాబాద్ అనేది అన్ని స్టేట్స్కి సంబంధించిన అందరూ ఉంటున్నారు కాబట్టి కల్చర్ పెరిగిపోయింది. దీనికి సంబంధించి నేను మనం కానీ అది అక్కడి నుంచి వెళ్ళిపోయి రేవ్ పార్టీస్ దాకా వెళ్ళిపోయిన పరిస్థితి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఈ మధ్యకాలంలో నిన్న మనం చూసినట్టయితే మొయినాబాద్లో ఒక ముజ్రా పార్టీ బ్రేక్ చేశారు పోలీసులు. అదేవిధంగా బెంగళూరు చూసుకున్నట్టయితే బెంగళూరులో కూడా అక్కడ చూస్తే రేవ్ పార్టీ అని ఇక్కడ కూడా చాలా జరిగినాయి. అసలు ఈ పార్టీస్ అసలు ఎన్ని ఉంటాయి, ఎలా ఏంటి అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి డీజేగా మీకు తెలియని ఏముండవు. అంటే మీరు పైనుంచి అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు, మీరు గమనిస్తూ ఉంటారు. బట్ ఏం చెప్తారు మీరు ఈ పార్టీస్ గురించి? యాక్చువల్గా రే పార్టీస్, క్లబ్ పార్టీస్ ఇవన్నీ డిఫరెంట్ అండి. ఒక్కొక్క జానర్ కి, ఒక్కొక్క మ్యూజిక్ కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇప్పుడు మీరు రాక్ మ్యూజిక్ తీసుకోండి. రాక్ మ్యూజిక్ అంటే ఈజీ లిజనింగ్, వింటారు, పాడతారు, అదొక కరియోకే అన్న రాక్ మ్యూజిక్ అనే ఇదంతా ఒక ఎంజాయ్మెంట్, ఒక పీస్ఫుల్ గా విన్నామా, పాడామా, వెళ్ళిపోయామా. అది చాలా డిఫరెంట్ జానర్. మళ్ళీ మీరు హిప్ హాప్ ఇంకా బాలీవుడ్ మ్యూజిక్ అనుకోండి, కొంచెం డాన్సింగ్, కొంచెం డ్రింక్స్ అవి బాగానే ఉంటుంది. మీరు ఆ ఎంజాయ్మెంట్, ఆ ఇన్వాల్వ్మెంట్ అవుతూ మీరు డ్రింక్స్ యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అదొక టైప్. ఈ నెక్స్ట్ లెవెల్ ఏదైతుందో మీరు అంటున్నారు, నేను అన్నాను అదే. ఎందుకంటే జనానికి మీరు ఎగ్జాక్ట్లీ చెప్పండి, అంటే జనం ఎవరైతే ఆడియన్స్ లేకపోతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి తెలియటం కోసమే. బట్ ఇలా ఉంటది, తల్లిదండ్రులు చూడొచ్చు, ఇలా ఉంటది. తమ పిల్లలు చాలా మంది హైదరాబాద్, బెంగళూరులో చాలా మంది చదువుకుంటూ ఉంటారు అక్కడ. బట్ వాళ్ళు అలవాటు పడినారు అనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది ఓహో ఎలా ఉంటది, జాగ్రత్తగా ఉండాలని తెలుస్తుంది. రేవ్ పార్టీ అంటే నాకు చాలా మంది చెప్తారు అక్కడ అందరూ బట్టలు లేకుండా డాన్స్ చేస్తారు, ఇలాంటి ఏదో సంథింగ్ చెప్తూ ఉంటారు. నిజమైన అసలు ఏంటిది? ఈ రేవ్ పార్టీస్ కి ముజ్రా పార్టీస్ కి కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఓకే, రేవ్ పార్టీ అంటే ఏంటి, ఏముంటది అక్కడ అసలు? అంటే కొంతమంది అంటున్నారు అక్కడ వెళ్ళాలంటే ఎంట్రీ ఫీజే ₹1,00,000 2,00,000 ఉంటుందండి. అంత ఉంటుంది అసలు? మరి అంతగా ఉండదు, ఎందుకంటే మీరు ఒక ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ వస్తున్నారు. సో మీరు ఒక ఆర్టిస్ట్ ని బాగా ఫాలో అవుతారు, ఆయన మ్యూజిక్ బాగా ఇష్టము అంటే అంత పేమెంట్స్ ఉంటుంది. అంటే మరీ లక్షలలో కాకపోవచ్చు, కానీ ఒక థౌజండ్స్లలో ఉంటాయి. ఓకే, డిపెండ్స్ మీరు ఏ ప్రొఫైల్ కేటగిరీలు వెళ్తున్నారు అనేది. ఈ ₹1,00,000 ఈ రే పార్టీస్ కేటగిరీస్ చాలా అప్లిఫ్ట్. అది ఎలా అంటే నెక్స్ట్ లెవెల్ టాక్సికేషన్ అది. సో మోస్ట్లీ ఈ మధ్య మీరు వింటూ ఉన్నారు ఈ ముజ్రా పార్టీస్, రే పార్టీస్, ఇవి డిఫరెంట్. రే పార్టీస్ అనేది మీకు కంప్లీట్లీ హైలీ టాక్సిక్. ఐదర్ మీరు ఆల్కహాల్ అనుకోండి, లేదంటే మీరు డ్రగ్స్ అనుకోండి, ఏదైనా సరే మీకు హై టాక్సికేషన్. మీరు ఓవర్ ఆల్కహాల్ తీసుకోవడం కూడా హై టాక్సికేషన్ చెప్పాలంటే. మీరు కాన్షియస్నెస్లో ఉండరు, మీరు ఆ బీట్, ఆ మ్యూజిక్ ని ఫీల్ కావడానికి తీసుకునే సప్లిమెంట్ అనుకోండి. అదే ముజ్రా పార్టీ అనుకోండి, అది అలగ్ వైబ్. అది అలగంటే ఏంటి, ఏముంటది ముజ్రా పార్టీ అంటే చెప్పండి, పర్లేదు. అంటే ఇప్పుడు ముజ్రా పార్టీ అంటే అర్ధనగ్నంగా డాన్సులు చేయడము, టాప్లెస్ డాన్సెస్ ఓకే చేయడము, వాళ్ళ మ్యూజిక్ అనేది డిఫరెంట్ ఉండడము. అంటే మనము
ఇప్పుడు ఈ మధ్య మూవీస్లలో వచ్చిన కొన్ని సాంగ్స్ ఐటమ్ నంబర్స్ అంటారు కదా, ఆ ఐటమ్ నంబర్స్ ప్లే చేస్తుంటే అలాగనే టాప్లెస్ గా ఉండి డాన్స్ చేయడం, ఇవన్నీ ముజరాలు వస్తాయి. అంటే నాకు తెలియదండి, ఇప్పుడు ముజరాలు అంటే ఎవరైతే పార్టీ అరేంజ్ చేస్తున్న ఎవరైతే మేనేజర్ ఉంటారో గర్ల్స్ ని తీసుకొచ్చి, అంటే వేరే స్టేట్ నుంచి గర్ల్స్ ని తీసుకొచ్చి వాళ్ళు ఇలా డాన్సులు చేస్తూ ఉంటే జస్ట్ వీళ్ళు ఉంటారా, లేకపోతే ఎవరైతే వీళ్ళు కూడా అలాగే డాన్స్ చేస్తారా? వీళ్ళు బంచ్ ఆఫ్ గ్రూప్ అయ్యేసి ఆర్గనైజ్ చేసుకుంటారు. ముజరా పార్టీ ఏదైతుందో అది ప్రైవేట్ గా ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళ సెట్ ఆఫ్ క్రౌడ్ ని పిలిపించుకొని వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే, బయట వాళ్ళు ఎవరు విదిన్ చైన్ లూప్ లో ఉంటుంది అది. ఓకే, అది విదిన్ సర్కిల్ అది అంటే బయట వాళ్ళని ఎలవ్ చేయరు, వాళ్ళు ఇంటర్నల్ గా చేసుకున్న పార్టీస్ అది ముజరా పార్టీ. అండ్ దీంట్లో మోస్ట్లీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎలా అంటే ఏజ్ తరబడి ఏజ్ అయిపోయి మాకు ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ లేరు, మా గర్ల్ ఫ్రెండ్స్ లేరు, సో వాళ్ళకి ఇటువంటి పార్టీస్ బాగా నచ్చుతాయి. కానీ ఈ జనరేషన్ ఏదైతే మన టీనేజ్ అడల్టరీ ఏదైతే ఉందో ఈ జనరేషన్ కి ఈ మత్తు అలవాటు బాగా అయిపోయింది. స్టార్టింగ్ అయ్యేది మాత్రం అది ఒక ట్రై చేద్దాం, ఒక ట్రైలర్ గా చూద్దాం, 1 2 3 4 అలా అవుతూ అది అడిక్షన్ కి మారుతుంది. ఓకే, అది ఎంత లీడ్ కి అయిపోతుంది అంటే మీరు రీసెంట్ గా వినే ఉంటారు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయి కాలేజ్ జాయిన్ అయ్యి తను ఇంటి నుంచి దూరం వచ్చి హాస్టల్లో స్టే చేయడము, స్లోగా తనకి ఆ డ్రగ్స్ అడిక్షన్ తోటి తను ఆ డ్రగ్ దొరకని సిచ్యువేషన్ లో సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అదే కాదు ఇంకా చాలా ఉన్నాయి మనకి ఇటువంటి పార్టీస్. ఎలా అంటే మీరు అది అన్కాన్షియస్నెస్ అనుకోండి, స్టార్ట్ అవ్వడం మాత్రం ఒక్కసారి ట్రై చేద్దాం, ఆ ఒక్కసారిలో ఏముంది ఒకసారి ఏముంది చూద్దాం అని చెప్పి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వడం అక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఆ ఒక్కసారి కాస్త ఆ ఒక్కసారి ఎందుకు లేదు నాకు అనే దాకా వెళ్తుంది. ఒక్కసారి అనుకుంది ఒక్కసారి ఎందుకు లేదు అని దాకా వెళ్తుంది. ఎందుకు లేదన్నది అంటే చాలా మంది చెప్తుంటారు, అంటే వీళ్ళు మత్తు ఏదైతే మందు సిగరెట్ అయిపోతుంది, దాంతోపాటు డ్రింక్ ఆల్కహాల్ అయిపోతుంది, నెక్స్ట్ డ్రగ్స్, అంటే దాని తర్వాత ఏదైతే గంజాయి లాగా ఇది ఉంటుంది కదండి, దానికి కూడా సంబంధించి కూడా వీళ్ళ సిగరెట్తో అలవాటుతో మొదలైంది. అంటే దీనికి సంబంధించిన అడిక్షన్స్ మీ పబ్బులింగ్లో కానీ నార్మల్ కానీ ఎన్ని రకాలుగా ఉంటాయి, దానికి స్టేజెస్ అంటే ఏం చెప్తారు? దాని స్టేజెస్ అంటూ మనం అంటే ఎలాగ వీళ్ళు ఏమేమి ఈ మత్తులోకి వెళ్ళటానికి ఏమేమి చేస్తారు అంటే ఏం చెప్తారు మీరు? మనం దాని స్టేజెస్ అంటూ ఒక లెవెల్ అంటూ మనం జడ్జ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనం రీసెంట్గా పాండమిక్లో ఏదైతే ఉండేనో నేను పర్సనల్గా చూసాను. నేను హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి ఒక కెమిస్ట్ దగ్గర డ్రగ్ కొనడానికి వెళ్తే ఒక అతను వచ్చి వైట్నర్ తీసుకొని ఒక హ్యాండ్ కఫ్ దాంట్లో ఆ వైట్నర్ అని తీసేసి, మనకు బయట వైన్ షాప్స్ అన్ని క్లోజ్, వైన్ షాప్ లేవు, ఆ 50 రూపీస్ వైట్నర్ ని ఒక క్లాత్ లో డిప్ చేసి ఆ స్మెల్ చూసుకొని ఆయన ట్రిప్ అయిపోయాడు, పడుకుని పోయాడు. అంటే ఎంత లెవెల్కి వెళ్ళాడు అడిక్షన్. అది మీరు డ్రగ్ అని చెప్పలేరు, మనకి దొరికే అట్ లాస్ట్ మన కాఫ్ సిరప్ కూడా ఒక కైండ్ ఆఫ్ డ్రగ్, ఓవర్ డోసేజ్. ఓకే, కాఫ్ సిరప్ ఎక్కువ తాగుతారు. ఒక బాటిల్ కాఫ్ సిరప్ మీరు గల్ప్ చేశారంటే యూఆర్ డన్, ఒక మత్తులో వెళ్ళిపోతారు. మన వైట్నర్ మీరు డ్రగ్ అంటే చాలా మంది అనుకునేది ఏంటి, ఈ LSD హెరాయిన్ ఇట్లా ఏవైతే పేర్లు ఉన్నాయో మనకు తెలిసి హార్డ్లీ ఒక 5 or 10 ఏమో తెలుసుంటాయి. కానీ టెక్నికాలిటీలా ఒక థౌజండ్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. మష్రూమ్ అంటారు, వీడ్ మనకు తెలిసిందైతే వీడ్ కామన్ గా తెలుసు, హీరోయిన్ కొన్ని మనం మూవీస్ లో చూసుంటాం, మూవీస్ లో బయట ట్రైలర్స్ లలో జస్ట్ వాళ్ళు పెట్టుకుని చేయడము, ఇంజెక్షన్ తోటి కొంతమంది చేసుకుంటూ ఉంటారు. అవును, ఇవన్నిటికి ఒక్కొక్క పేరు ఉంది. అటువంటిది కాకుండా ఈ వైట్నర్ డ్రగ్, వైట్నర్ ని కచ్చిపులు వేసుకొని పీల్చుకుంటున్నాడంటే అంటే మందు దొరకనప్పుడు అది దొరికినాక కూడా కొంతమంది చేసే వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు ఏదో డీసెంట్ గా క్యాజువల్ గా మీతో మాట్లాడుతూ ఉంటారు, ఓకే సార్ ఐఎమ్ గుడ్ సార్ అది ఇది అని అంటే అంటారు. నేను కూడా పాకెట్లోకి ఒక వెళ్ళి ఇన్సిడెంట్ చెప్తాను, ఒళ్ళు గొగ్గరు పొడిచి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను కూడా యాక్చువల్గా నాకు ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పింది, వాళ్ళు చెన్నైలో ఒక చోట చదువుకుంటే ఇంజనీరింగ్ కాలేజీలు చదువుకుంటున్న స్టూడెంట్స్ ఒకానొక టైంలో వాళ్ళు మొత్తం అంతా మత్తుకు సంబంధించి వాళ్ళు డ్రగ్స్ వాడతారు, డబ్బులు లేవు అంటే పేరెంట్స్ పంపించినా కానీ డబ్బులు మొత్తాన్ని కొన్ని రోజులు వేస్ట్ చేసుకున్న తర్వాత డబ్బులన్నీ ఏమి లేకపోయాయి, బట్ వాడికి అక్కడ వాళ్ళకి కావాలి అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ వాళ్ళు చేసిన పని ఒకటి చెప్పారు నాకు, ఇట్లా ఇట్లా చేసాం మేము అని చెప్పారు. అంటే నాకు షాక్ అయ్యి నాకు వామిటింగ్ వచ్చినంత పని అయింది. ఒక బకెట్ వాటర్ని తీసుకొని అక్కడ వేసి ఒక రూమ్లో ఒక 10 మంది 20 మంది కలిపి ఒక చోట ఉంటారు, అందరు కలిపి ఉంటారు స్టూడెంట్. వీళ్ళ సాక్సెస్ ఉంటాయి కదా, ఈ పాత తీసేసిన సాక్స్లను ఒక చోట పడేస్తారు. ఆ సాక్సెస్ పడేసిన సాక్స్లు తీసుకొని వాటర్లో డిప్ చేసి ఆ వాటర్ తాగారంట. అసలు ఎంత అంటే వాళ్ళకి దొరకనప్పుడు అసలు నేను అన్నాను ఏంటంటే దాంట్లో వాళ్ళకి ఆ మొత్తం వస్తుంది, మాకు ఒక కిక్ వస్తుంది, అరే ఏంట్రా బాబు అన్నట్టు అనిపించింది. నిజంగా అంత అంటే ఏమి దొరకనప్పుడు ఎలా ఎలా వెళ్ళే అవకాశం ఉంటుంది వీళ్ళు. ఇందాక వైట్నర్ చెప్పారు, ఇన్ఫాక్ట్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఇది నా క్లోజ్ ఫ్రెండ్ తోటే అయింది. నా కాలేజ్ టైంలో నాది బైక్ ఉండే, సో ఇద్దరం బైక్ మీద మూవీ కన్నా స్టార్ట్ అయ్యాం. ఫ్యూల్ వేపియాలంటే ఓకే ఓకే పద 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 ఎంత ఎక్సైటెడ్ అవుతుండే. ఏమైంది పెట్రోల్ కోసం, ఎందుకు అని నాకు అర్థం కాలేదు. నేను ట్యాంక్ ఓపెన్ చేసి పెట్రోల్ వేయించుకుంటుంటే తను ముందుకు వచ్చి నిలబడి ఫీల్ అవుతుంది. ఎందుకంత ఫీల్ అవుతున్నా అమ్మాయి ఎందుకంత ఫీల్ అవుతున్నా అంటే నాకు ఆ పెట్రోల్ స్మెల్ చూస్తే ఐ ఫీల్ సో గుడ్, నాకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. దాంట్లో పాజిటివ్ ఏంది, ఆ స్టింక్ కదా అంటే లేదు నాకు నా నర్వ్స్ అంతా యాక్టివ్ అవుతాయి. అగైన్ ఇట్స్ చాలా మంది ఉన్నారు, ఇది కూడా పెట్రోల్ నాకు చాలా మంది చెప్పారు, అవార్డ్స్ నాకు చాలా ఇష్టం. పెట్రోల్ వైట్నర్ ఇవంతా ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి మీకు ఆల్కహాల్, ఓవర్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. ఒక ఇన్సిడెంట్ జరిగిందండి రీసెంట్ గా. ఓకే, ఇది ఢిల్లీలో జరిగింది. వెరీ సాడ్ నోట్ అది. క్లబ్ అంతా క్లోజ్ అయిపోయింది. ఓకే, ఆల్రెడీ మన టీవీ ఛానల్స్ చాలా టెలికాస్ట్. క్లబ్ అంతా క్లోజ్ అయిపోయాక ఒక గెస్ట్ బయటికి వెళ్ళి కార్ నుంచి ఒక గన్ తీసుకుని వచ్చి క్లబ్లంతా ఫైర్ చేసి వెళ్తూ ఉంటే ఒక డీజే ఉన్నాడు ఎంట్రన్స్ లో. ఓకే, డీజే తోటి ఏం మాట్లాడలేదు, డీజేని షార్ట్ చేసి వెళ్ళిపోయాడు. బా, అది ఎందుకు చేశాడు అక్కడ రీజన్ లేదు, క్లబ్ క్లోజ్ అయిపోయింది, మీరు ఆల్కహాలిక్లు ఉన్నారు, యూఆర్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. సార్ నాకు ఒకటే డౌట్, నేను చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాము ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఏదైతే డ్రగ్స్ మీద మేము ఉక్కుపాదం మోపుతామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళు రాగానే ఫస్ట్ ఎవడెవడున్నాడో తాట తీస్తాం, మొత్తం డ్రగ్ ఎవడైతే ఉన్నాడో అని చెప్పి స్టార్ట్ అవుతుంది. కానీ వాళ్ళు మాట్లాడిన వారం రోజుల్లోనే మొయినాబాద్లో డ్రగ్ పట్టుకున్నారు, పబ్లో డ్రగ్స్ దొరికాయి, దాంట్లో సెలబ్రిటీలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా పోలీసులు వాళ్ళ యొక్క కరెక్ట్గా పనిచేస్తే నిజంగా వీటిని అరికట్టలేమంటారా? అరికట్టచ్చు. అది అంటే యాక్చువల్గా ఒక పబ్కి, నాకు తెలియకడుగుతాను, ఒక పబ్కి పర్మిషన్ ఇవ్వాలంటే ఎలాంటి పర్మిషన్ ఉంటుంది? దాన్ని వీళ్ళు నెక్స్ట్ అంటే నార్మల్ ఆల్కహాల్ వరకు ఇస్తారా, లేకపోతే నెక్స్ట్ దీనికి డ్రగ్స్ సంబంధించి మీరు ఎంతో కొంత క్యారీ చేయొచ్చో, లేకపోతే ఎంతో కొంత ఇలాంటిది ఏమైనా ఉంటుందా? క్లబ్ పర్మిషన్స్ అంటారా, మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ టైం లిమిట్స్ ఉంటాయి. ఇంకా సరౌండింగ్లా స్పెసిఫిక్గా మీరు ఒక క్లబ్ అయినా సరే, ఒక బార్ అయినా సరే, ఒక సరౌండింగ్లా అన్లెస్ అండ్ అంటిల్ మీరు న్యూసెన్స్ చేసేంత వరకు యూఆర్ గోయింగ్ ఇన్ ద గుడ్ హ్యాండ్స్. ఓకే, ఇప్పుడు చాలా ప్లేసెస్ ఉన్నాయి మనకి, ఆల్రెడీ రెడ్ లిస్ట్ వస్తాయి, వాళ్ళకి రిమార్క్ రావడము, వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడము, ఇవన్నీ జరుగుతున్నాయి. అది ఒక సర్టన్ ఎక్స్టెంట్ వరకు ఓవర్గా అయిపోయాక, అంటే ఓవర్ హీటప్ అయిపోయి నేబర్స్ అరే వాళ్ళు ఈ క్లబ్ నుంచి బయటికి రావడం చూసాము, ఇక్కడ బయట మెసప్ జరుగుతుంది. ఇక్కడ క్లబ్ ఓనర్ని తప్పుగా తీసుకోలేము, గవర్నమెంట్ తప్పులు తీసుకోలేము. వాళ్ళు టైం లిమిట్ ఇచ్చారు, పంపించారు. ఆ క్లబ్ బౌన్సర్స్ ఏం చేస్తారు, వాళ్ళని రిక్వెస్ట్ చేసి బయట పంపించేస్తారు. కానీ వీళ్ళు ఓవర్ డోస్లో ఉండి ఆ చిన్న మాటని, లేదంటే అది సంతోషంలో అయినా సరే, దుఃఖంలో అయినా సరే, కోపంగా అయినా సరే,
అరవడము మాట్లాడడం ఏమవుతుంది, నేబర్స్కి డిస్టర్బెన్స్ అవుతుంది. అవును, నేను మొన్న ఒక ఇన్సిడెంట్ చూశాను జీవన్. ఎంత బాధాకరమైన ఇన్సిడెంట్ అంటే, యువత ఎవరైతే ఉన్నారో ఈ గంజాయి మత్తులో ఒక అంటే సీసీ కెమెరాలో ఫుటేజ్లో మనం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. డ్రగ్ తీసుకొని ఒక ఇంటి బయట వచ్చి గొడవ చేస్తున్నారు. ఇంటి ఓనర్ ఎవరైతే వచ్చి ఇక్కడ ఎందుకు మీరు గొడవ చేస్తున్నారు వెళ్ళిపోండి అంటే, వాళ్ళందరూ మత్తులో ఉండి ఆయన్ని కొట్టి తలపక్కలు కొట్టిన పరిస్థితి. అంటే నిజంగా ఇలాంటి చూసినట్టయితే చాలా బాధాకరమైనటువంటి విషయాలు. గవర్నమెంట్ అవ్వచ్చు, టోటల్గా దానికి సంబంధించి ఎంత అరికట్టినా కానీ ఎక్కడో కూడా జరుగుతున్న పరిస్థితి. బట్ పేరెంట్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు వీరందరూ ఎలాంటి వాళ్ళ పిల్లల మీద కేర్ తీసుకోవటం, అంటే మీరు పబ్లో ప్లే చేస్తుంటారు 1 o'clock 2 o'clock దాకా. చిన్న పిల్లలు 18 అలాంటి పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా చాలామంది అసలు ఏం చెప్పొస్తారు వీళ్ళు, నాకు అర్థం కాదు. నేను అనుకుంటాను మనం ఒక ఇంట్లోంచి మనం ఎక్కడన్నా కొట్టుకి ఏదైనా కొనుక్కుంటానికి పంపించడానికి పంపేమో, పబ్బింకి సంబంధించి 18 years 16 నుంచే ఉంటారు వాళ్ళు. ఏం చెప్పొస్తారు 1 గంట దాకా అసలు ఎలా మేనేజ్ చేస్తారంటే ఏం చెప్తారు మీరు? ఇలాంటి టిక్స్ ఏమైనా ఉంటే చెప్పండి మీరు. ఈ ట్రిక్స్ మళ్ళీ వాళ్ళు ఫాలో తెలియకపోయినా సరే వాళ్ళు ఇప్పుడు రెడీ అయిపోతారు, ఓహో ఇలా కూడా చేయొచ్చా అని చెప్పేసి. అంటే నార్మల్గా ఎలా వస్తుంటారు అంటే బాయ్ ఫ్రెండ్స్ తో వస్తుంటారు 16-20 years పిల్లలు, చిన్న పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు. ఫస్ట్ థింగ్ సర్వేలెన్స్. మన పేరెంట్ సర్వేలెన్స్ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వాళ్ళు మానిటర్ చేయాలి పిల్లలు. వాళ్ళకి స్టార్టింగ్ నుంచి మనం ఇప్పుడు జనరేషన్ ఎలా అయితే నడుస్తుందో మనం వాళ్ళని కూర్చొని వాళ్ళని ప్యాంపర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం వేరే రకం. లేదు చదువుకుంటుంది, మా అమ్మాయి ఏంటి చదువుకుంటుంది బాగానే ఉంది ఓకే అని అనుకుంటారు. మమ్మీ నేను కంబైన్డ్ స్టడీస్ కి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను, సో నేను నైట్ అక్కడనే ఉంటాను, మార్నింగ్ వస్తాను. సో అదొక ఆప్షన్. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆబ్వియస్లీ దిల్ ట్రై ఇట్. అవును, అంటే నేను అన్నాను పేరెంట్స్ కూడా తెలుసుకుంటారు కదా రేపు ఉందా లేదా ఏం చేస్తుంది, ఇలాంటివి కూడా ఉంటాయి కదా. నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను, ఇంకా హాస్టల్లో స్టే చేయడం, నేను ఇంట్లో డిస్టర్బ్ అవుతున్నాను, నేను హాస్టల్ నుండి నేను ఫ్రెండ్స్ తోటి స్టడీ కంటిన్యూ చేసుకుంటాను. అక్కడ ఏమవుతుంది, హాస్టల్ గేట్స్ వాళ్ళని ఆపలేవు, వార్డెన్స్ మాట వినరు. సో ఇదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్స్ సర్వేలెన్స్. స్టార్టింగ్ మన పేరెంట్స్ సర్వేలెన్స్ ఉండాలి, దాని తర్వాత చెప్పుకుంటారు ఏది కరెక్ట్ ఏది తప్పు ఏది కరెక్ట్ మనం ఫస్ట్ గైడెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే అప్పుడు మనం సొసైటీని పాయింట్అవుట్ చేయొచ్చు. ఓకే, లేదు నేనున్న సొసైటీ ఇలాంటిది వెస్టర్న్ కల్చర్కి అలవాటు అయిపోయింది అంటే, వెస్టర్న్ కల్చర్కి అలవాటు అయితే నువ్వు ఇంట్లో ఉన్నావు, నీ పిల్లలు ఎవరైతే ఉన్నావు నువ్వు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి. అట్లా అని చెప్పేసి అగ్రెసివ్గా కాదు, ఓకే ఇట్లా అయితే ఎలా అవుతుంది, ఇలా అయితే. నేను ఒక సెలబ్రిటీ పేరు చెప్తున్నానండి, ఓకే ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్. ఓకే, సెలబ్రిటీని చూసి టాలీవుడ్ సెలబ్రిటీ నేను ఎంత ఇన్స్పైర్ అయ్యానంటే, వాళ్ళ డాటర్కి వాళ్ళ బేసిక్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో మంచి టాప్ నాచ్ స్కూల్స్లో ఉన్నా కానీ కూడా తెలుగులో మాట్లాడడం నేర్పించారు. నాకు అది చాలా ఇంప్రెసివ్ అనిపించింది. మహేష్ బాబా ఎస్, అంటే వాళ్ళు కూడా నాకు చాలా ఇష్టం. అంటే నాన్న మాట్లాడుతుంటారు, నాన్న అని మాట్లాడు సితారా వచ్చు లేకపోతే ఎగ్జాక్ట్లీ నాన్న అనడం, ఆ పలకడము, ఆ ఇమోషన్స్ అనేది మన ఉన్న రూట్స్ లోనే ఉన్నాయి. సో మనం ఏదైతే మంచి చెడు చేయాలనుకున్నా కానీ కూడా మన రూట్స్ స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, అది చెడు అయినా సరే మంచి అయినా సరే మీరు ఎప్పుడైతే సర్వేలెన్స్ లో పెట్టుకొని వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇస్తారో ఇవన్నీ ఇష్యూస్ ఉండవండి. లేకుంటే ఒక ఇంటి దొంగని ఎంతసేపు అని ఆపగలుగుతారండి. ఓకే, నార్మల్గా నాకు తెలియక అడుగుతున్నాను, చాలా మంది 18 years 20 years పిల్లలే కాకుండా పెళ్ళైన ఆడవాళ్ళు కూడా 35-40 years వాళ్ళు కూడా వస్తున్నారు పబ్లిక్ అని. నిజంగా అలాంటివి ఉంటుందా? వర్కింగ్ ఉమెన్స్ అంటే వీకెండ్స్ జస్ట్ ఎంజాయ్ చేయాలి, జస్ట్ ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు ఆ పోగొట్టుకుంటానికి, అంటే ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? మీరు చూసినప్పుడు వండర్గా ఫీల్ అయ్యే సందర్భాలు ఎవరన్నా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా వస్తారా? మిక్స్డ్ అండి. ఇవాళ రేపు ఆ ఏజ్ క్రైటీరియా అనేది పోయింది. ఈ జనరేషన్ ఎలా ఉంది అంటే ఎవ్రీవన్ ఆర్ ఇంటూ ఇట్. ఓకే, ఒక టైంలో ఉండే లైక్ సో ఈ మ్యూజిక్ నడుస్తుంది అంటే ఈ సార్ట్ ఆఫ్
జనరేషన్ వాళ్ళు ఉంటారు మ్మ్. అని ఉంటే, కానీ ఇప్పుడు అంతా మిక్స్ అవుతుంది. అలా అని ఈ ఏజ్ గ్రూప్ అంటూ ఏం లేదు ఇన్ పర్టికులర్గా. ఓకే. సో మీరు అది టీనేజ్ అనండి, లేకుంటే ఓల్డ్ ఏజ్ అనండి. ఓకే, సెలబ్రిటీస్ ఉన్నారు చాలా మంది, టాలీవుడ్ సెలబ్రిటీస్. వాళ్ళు కూడా అంటే ఎక్కడైనా హైదరాబాద్కి సంబంధించి డ్రగ్ కేసు అవ్వచ్చు, లేకపోతే డ్రగ్స్ బయటపడ్డాయంటే డెఫినెట్లీ అక్కడ టాలీవుడ్ సెలబ్రిటీస్ అవ్వచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు అందరూ కూడా అంటే టీవీ రంగానికి సంబంధించిన వాళ్ళు, లేకపోతే యాంకర్స్ XYZ, వీళ్ళందరూ కూడా వస్తున్న పరిస్థితి. అంటే ఎక్కువ ఎందుకు సెలబ్రిటీలు ఎందుకు దానికి అడిక్ట్ అవుతున్నారా, లేకపోతే ఆకర్షితులు అవుతున్నారంటే ఏం చెప్తారు మీరు? అంటే డబ్బులుండి ఏం చేసుకోవాలో తెలియక వెళ్తున్నారంటారా ఎట్లా? నేను దానికి ప్రాపర్ ఆన్సర్ ఇవ్వలేకపోవచ్చు, కానీ కానీ బేసిక్ ఎక్కువ ఏమవుతుంది అంటే ఈవెన్ వాళ్ళకు కూడా ఈ సో కాల్డ్ అడిక్షన్ జోన్ లో రావడంలో వీళ్ళు కూడా ఒక పాత్ర ఉండొచ్చు. ఓకే. అంటే ఇండస్ట్రీలోకి వచ్చాను, సో లెట్ మీ ట్రై దిస్, ఒకసారి ట్రై చేసాం, ఈ జోన్ లో వాళ్ళు కూడా కవర్ అయిపోతారు యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే. అదొక ఎండ్ ఆఫ్ ది డే పాయింట్ అక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఒక ట్రై దగ్గరికి వెళ్ళి నాకు ఇవాళ ఎందుకు లేదు అనే పాయింట్ దాకా వెళ్ళాడు. ఆ అడిక్షన్ ఒక ట్రై నుంచి ఒక అడిక్షన్ కి మారడానికి జర్నీయే ఇదంతా. ఓకే. సో మోస్ట్లీ ఇదేమవుతుంది అంటే అందరు ఉన్నారు దాంట్లో, కామన్ మెన్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, నేను పర్సనల్గా చూసిన కొంతమంది డాక్టర్స్, లాయర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీనిలో. అంటే ఆన్ ఫేస్గా అంటే వాట్స్ ఏ ప్రొఫెషన్ అంటే నేను డాక్టర్, ఓకే, అందరు అలా కూడా ఉన్నారు. బట్ దే నో ద లిమిటేషన్. అది డ్రగ్స్ అయినా సరే, ఆల్కహాల్ అయినా సరే. నేను అలానే డ్రగ్స్ని నేను సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు సోషలైజింగ్ అంటారు. ఒక డ్రింక్ తీసుకున్నామా, తాగామా, తిన్నామా, వెళ్ళిపోయామా. కానీ ఈ టాక్సిక్ లెవెల్స్ అది వాళ్ళని నేను అసలు ఎంకరేజ్ చేయను. ఇంకా వాళ్ళతో థ్యాంక్ యూ సో మచ్, దూరం ఉండడమే బెటర్. ఓకే. ఒకటి కొన్ని నేను విన్నప్పుడు అంటే ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంది, రేవ్ పార్టీకి సంబంధించి, బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి హేమ కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా హేమ అక్కడ దొరికిపోయింది ఇట్లా అని చెప్పి చాలా మాట్లాడుకుంటున్న పరిస్థితి. దాంతోపాటు శ్యామల అన్నారు, ఎవరెవరు వాళ్ళ పేర్లు కూడా చెప్పిన పరిస్థితి. ఆ డ్రగ్ పార్టీకి, ఈ రేవ్ పార్టీకి సంబంధించి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే విషయాలు, ఎవరైతే సోషల్ మీడియాలో వచ్చిన విషయాలు కానీ మిగతా వాళ్ళు మాట్లాడుకుంటున్న విషయాలు చూస్తే కప్పుల్ ఎక్స్చేంజ్ అని చెప్పి కొత్తది ఒకటి, కప్పుల్ ఎక్స్చేంజ్ అంట. నాకు మైండ్ ఇలా పోయింది. నిజంగా అలాంటిది ఉంటుందా? నాకు తెలియక అడుగుతున్నాను. ఇది యాక్చువల్లీ ఈ కల్చర్స్ ఇవన్నీ మన కల్చర్ కాదు యాక్చువల్గా. ఈ కపుల్ ఎక్స్చేంజ్ ఎలా అంటే ముందుగాల్ మన జనరేషన్ వరకు అంటే ఒక 10 years డౌన్ ద లైన్ దాన్ని డివోర్స్ అంటుండే. దాని తర్వాత లివ్ ఇన్ వచ్చింది. ఆ లివ్ ఇన్ లా ఇప్పుడు ఇఫ్ యూఆర్ నాట్ హ్యాపీ అంటే మీ పార్ట్నర్ తో మీరు హ్యాపీ లేకపోతే ఆ ఎక్స్చేంజ్ అనమాట. అదొక సెట్ ఆఫ్ కల్చర్ అయిపోయింది అది. అంటే ఒక XY వచ్చేసి ఒక AB వాళ్ళ అంటే A వాళ్ళ వైఫ్ Bని తీసుకొని వెళ్ళిపోవడం, అండ్ X వాళ్ళ వైఫ్ Y వచ్చేసి A తోటి వెళ్ళిపోవడం, ఇదంతా స్వాపింగ్ అయిపోతుంది. అది ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ఇప్పుడు ఆ లవ్ ఎఫెక్షన్ కన్నా వన్ నైట్ స్టాండ్ ఎక్కువ నడుస్తుంది అనుకోవచ్చు. సో ఈ కపుల్ స్వైపింగ్ ఇవంతా అదే. ఓకే. అంటే రేవ్ పార్టీకి సంబంధించిన అయితే ఎక్కడి నుంచో గర్ల్స్ వాళ్ళందరూ వస్తారు, వీళ్ళు ఎక్స్చేంజ్ అంటే వాళ్ళు చూడండి, అంటే యూత్ని అట్రాక్ట్ చేయడానికో లేకపోతే ఇలాంటివి కూడా అన్నీ కూడా పెట్టుకున్నారు. నిజంగా ఎవరన్నా ఒక రేవ్ పార్టీ చేయాలంటే కానీ పోలీస్ పర్మిషన్స్ ఎక్కడ ఉండవు, డ్రగ్ పార్టీస్ కానీ ఇలాంటి పర్మిషన్లు నార్మల్గా పబ్కి సంబంధించినవి కూడా ఇస్తూ ఉంటారు. నార్మల్గా ఎవరెవరు ఇవన్నీ పార్టీస్ నిర్వహిస్తున్న వాళ్ళు చాలామంది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది, మనకు తెలియదు. కానీ మేబీ మొన్న దొరికింది మొయినాబాద్, ఇప్పుడు అయిపోయిన వెంటనే కూడా ఎక్కడో దూరంగానో ఎక్కడెక్కడో జరుగుతూనే ఉంటుంది. ఎవరు ఆర్గనైజ్ చేస్తుంటారు అసలు? వాళ్ళ టార్గెట్ ఏంటి? డబ్బులేనా లేకపోతే దీనికి సంబంధించి ఇంకేదన్నా? ఇప్పుడు ఏదైతే మీరు ప్రైవేట్ పార్టీస్ అంటున్నారు, అది ఒక రిసార్ట్, ఒక ఫామ్ హౌస్, ఒక గెస్ట్ హౌస్ అలా హైర్కి తీసుకొని
లిక్కర్ లైసెన్స్ ఏదైతే ఉంటుందో 1 డే లిక్కర్ లైసెన్స్ మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దానికోసము అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్నాక ఇప్పుడు అది ఫ్యామిలీ పార్టీ కానీ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అయినా సరే మీరు అప్లికేషన్ పెట్టుకున్నారనుకోండి, మీకు సడన్ అమౌంట్ అని ఉంటుంది, అది డీడీ గానో బై క్యాష్ గానో పే చేయాలి. అండ్ ఆ పోలీస్ ఏదైతే మీరు ఎక్కడైతే ఏరియా పోలీస్ స్టేషన్ లో మీరు వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి ఒకసారి చూసుకొని మీకు లిక్కర్ పర్మిషన్ ఇవ్వడం. అంటే మీరు అక్కడ లీగలీ మీరు లిక్కర్ తాగొచ్చు, కన్సంప్షన్ చేయొచ్చు. అండ్ ఆన్ అండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో మీ మెజారిటీ మీ రోల్ అక్కడ ప్లే అవుతుంది. ఈ రేప్ పార్టీస్కి ఏదైతే ఉందో పర్మిషన్స్ ఇవ్వరు ఎక్కడైనా సరే. ఓకే, అసలు గోవా ఉంది, గోవాలో ఓకేనా యూటీస్ కానీ అలా అటువైపు? గోవా రే పార్టీస్ మనం అది యూనియన్ టెరిటరీ కాబట్టి మనకంత ఐడియా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి జరిగే పార్టీస్ సిటీ లిమిట్స్ లో కాకుండా జరుగుతుంది. ఓకే, అది గవర్నమెంట్ కు నోటీస్ ఉందో లేదో తెలియదు అది ఇంతవరకు. కానీ లీగలీ ఆర్ ఇల్లీగలీ పార్టీస్ అయితే రన్ అవుతున్నాయి. ఓకే, సో మన ఈ ఆంధ్ర తెలంగాణ రీజన్లో అయితే టెక్నికల్గా పర్మిషన్స్ లేవు. సో ఈ పార్టీ చేయాలనుకున్నా చేసా ఇట్స్ అగైన్స్ లా. ఓకే, మీరు లా బ్రేక్ చేసిన వాళ్ళు అవుతున్నారు. కానీ సో అందుకని ఇవన్నీ రైడ్ చేయడం వల్ల ఇంతమందిని పట్టుకున్నాము రే పార్టీస్లలో అనేది మెయిన్ ఇంపార్టెంట్గా తెలుస్తుంది మనకి. ఓకే, అగర్ అదే మీరేం తప్పు చేయట్లేరు అంటే మీరు మంచిగా సో అండ్ సో అమౌంట్ పే చేసుకుని యూ కెన్ గో ఫర్ ద పార్టీ. మీరు పార్టీ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా గవర్నమెంట్ మీకు పర్మిషన్ ఇస్తుంది. ఓకే, అంతవరకు అయితే ఇప్పుడు ఫ్యామిలీ పార్టీస్ ఉంటాయి, ఇప్పుడు పెళ్లిళ్ళు ఉంటాయండి. పెళ్లిళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ 100 మంది ఉంటారు. జస్ట్ అలాంటిది ఒక పార్టీ పెట్టుకోండి, అయిపోయింది. బట్ అక్కడి నుంచి ఎక్స్టెండ్ ఏదైతే ఉందో అది ఈ ఏదైతే అవుట్ సైడ్ పార్టీస్ ఉన్నాయి. ఇప్పుడు మీ బర్త్డే అనుకోండి, మీరేమనుకున్నారు, ఓకే ఈ ఇయర్ నా లాస్ట్ బర్త్డే, నెక్స్ట్ ఇయర్ నా మ్యారేజ్ అయిపోతుంది, సో నా బర్త్డే ఫుల్ గ్రాండ్ గా చేసుకుందాం, నా చిన్ననాటి ఫ్రెండ్స్ పిలుచుకున్నాం, నా కలీగ్స్ అందరినీ. సో ఇంతమంది ఒక 50-100 మంది గ్యాదరింగ్ కదా, సో నేను ఒక ఫామ్ హౌస్ తీసుకోవడం బెటర్ అని చెప్పి ఫామ్ హౌస్ తీసుకుంటారు. లీగలీ మీ దగ్గర అన్నీ ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి, లిక్కర్ ఉంది, అండ్ అంతా అబౌవ్ 21+ ఏజ్ లిమిట్ వాళ్ళే ఉన్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఈ అడిక్షన్ ఉన్న వాళ్ళు ఆ 100 మందిలో ఒక్కరు ఉంటారు, ఒక్కడే ప్రాబ్లం. వాడు సైడ్కి వెళ్ళేసి వాడు ఆ వీడ్ అనేది తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. మీరు ఒక 4 డ్రింక్స్ 5 డ్రింక్స్ తర్వాత మీరు ఏం చేస్తున్నారా, ట్రై చేయరా బాగుంటుంది అని చెప్పి వాడే చెప్తాడు. పాస్ అండ్ పాస్ తను ట్రై చేస్తాడు, ఇంకొకడు యాడ్ అవుతాడు. ఈ కరోనా వైరస్ లెక్కనే ఓకే, ఒక్కరు స్టార్ట్ చేయగానే ఆ చైన్ ఇంకా కంటిన్యూగా వెళ్తూ ఉంటుంది. సో ఒకటి ఏమైపోయింది, 100 మెంబర్స్ పార్టీ, ఒక 20 మెంబర్స్ మీరు డ్రగ్స్ తీసుకొని ఉన్నారు. పోలీస్ వాళ్ళకి డౌట్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ డౌట్ వచ్చి లేకుంటే రెగ్యులర్ చెక్లా వచ్చేసారు, పార్టీని హిట్ అయింది. చూస్తే 100 మెంబర్స్ని బ్లడ్ టెస్ట్ చేయించారు, దాంట్లో 20 మెంబర్స్ పాజిటివ్. ఇప్పుడు అక్కడ ఏం ఫ్రేమ్ అయిపోయింది, డ్రగ్ పార్టీ. అవును, టెక్నికల్లీ మీ దగ్గర లిక్కర్ లైసెన్స్ ఉంది, మీరు లిక్కర్ తాగొచ్చు. ఓకే, కానీ ఆ 100 మెంబర్స్ లో ఒక్క కరప్టెడ్ ఉంటాడు కదా, అవును, ఆ కరప్షనే ఇదంతా. ఓకే, నార్మల్గా మనం చూసుకున్నట్టయితే అండి, నార్మల్గా ఎవరైనా ఏం జరిగితే ఎక్కడో ఒకటి జరుగుతూ ఉంటుంది, కానీ పోలీసులకి మ్యాటర్ లీక్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి, అక్కడ ఆ పార్టీలో ఉన్న వాళ్ళే వీళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటారా, లేకపోతే ఎలా అంటే ఏం చెప్తారు? ఇది ఐదర్ ఆ పార్టీకి అగెయిన్స్ట్ అని ఉండొచ్చు, బర్త్డేకి ఇన్విటేషన్ రాని వాడైన ఉండొచ్చు, అరే నాకు అందరికి పంపించాడు పంపించలేదు, అందరికి ఇన్విటేషన్ వీళ్ళందరినీ ఇరికిద్దాం అని చెప్పి. ఓకే ఓకే, జీవన్ గారు, ఒకటి మీరు 20 సంవత్సరాల నుంచి ఈ డీజే దాంట్లో ఉన్నారు, మీరు అన్ని చూస్తూ ఉంటారు, ఎలాంటి యూత్ వస్తూ ఉంటారు, ఏంటి అనేది. చాలామంది కూడా డ్రగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోయి బైకులు తోలి యాక్సిడెంట్లు చేసి, ఎవరైతే రోడ్డు మీద పడుకున్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఎదురు వస్తున్న కారులోనో, ఇంకైతే ఓఆర్ఆర్ మీదకి వెళ్ళి యాక్సిడెంట్లు చేసుకొని చాలామంది చనిపోతున్నారు.
చాలామంది సెలబ్రిటీలు పిల్లలు చనిపోయారు. దాంతోపాటు 1000cc బైకులు కూడా తీసుకొని వీళ్ళు నడుపుకుంటూ జరుగుతున్న పరిస్థితులు నిజంగా చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే నిజంగా ఈ డ్రగ్ తీసుకున్న తర్వాత వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేయాలి అని అంటారు. బండి తోలాలి, నేను గాల్లోకి లేపాలి, వీలింగ్ చేయాలి, లేకపోతే కారుని ఇలా ఏదో చేయాలి, స్కిప్ కొట్టాలి, ఇలాంటి ఎలా ఉంటుంది మైండ్ సెట్ అంటే ఏం చెప్తారు మీరు? ఒక అన్కాన్షియస్నెస్ పొజిషన్ వచ్చాక ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. సో ఒక చిన్న ఇన్సిడెంట్, ఇది రియల్ స్టోరీ యాక్చువల్గా. ఒక 15-20 years కింద మా ఫ్రెండ్ తోటి జరిగింది. 10 o'clockకి తన షాప్ క్లోజ్ చేసుకొని తను ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ఆ టైంలో పారడైజ్ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అది కొత్తగా కట్టారు. సో దాన్ని డివైడింగ్ అవన్నీ ఇంకా ఆర్గనైజ్ అయ్యి లేకుండే. సో ఇట్ వాస్ లైక్ ఓకే. ఒక ఫ్యామిలీ అతను బయట పార్టీకి వెళ్ళేసి వస్తున్నాడు. తను వాళ్ళ వైఫ్, పిల్లలు ఇద్దరు, బాబు పాప ఇద్దరు బ్యాక్ సీట్లో ఉన్నారు. తను పార్టీలోనే తాగింది కాకుండా స్కార్పియో కార్ వేసుకొని కార్లో డ్రంక్ అండ్ తాగుతూ డ్రైవ్ చేస్తున్నాడు. అది ఎంత ఓవర్ స్పీడ్లో ఉన్నాడంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రోడ్ నుంచి వచ్చి హిట్ చేయడం తోటి ఫ్లైఓవర్ మీద కార్ హిట్ అయితే తన ఎగ్రి బాడీ బస్ స్టాప్లో పడ్డది. అండ్ పోలీస్ వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తే తను తాగడానికి బాటిల్ ఒకటి ఉంది, వెనకాల 6 bottles ప్యాక్ చేస్తున్నాయి. సో ఇది ఎంత డేంజర్గా అవుతుందో వాళ్ళకి తెలియట్లేదు. నేను ఎంజాయ్ చేస్తున్నాను నాకు వరకు అనుకుంటున్నారు, కానీ నీ వల్ల ఎదురుగా కుటుంబం పోతుంది, తండ్రి లేని పిల్లలు అవుతారు, లేకపోతే ఫ్యామిలీ మొత్తమే పోయే పరిస్థితి ఉందంటే నిజం కదా. గవర్నమెంట్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ దీని మీద చాలా ట్రాఫిక్ సంబంధించి చాలా రూల్స్ తీసుకొచ్చారు. ఈ మొన్న నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి తెలంగాణ గవర్నమెంట్కి. ఏదన్నా అంటే మైనర్స్కి బండి ఇచ్చినా కానీ 25,000 జరిమానా అని చెప్పి పరిస్థితి. ఇట్లా ఇవన్నీ చూసినప్పుడు నిజంగా బాధగా ఉంటుంది. ఇంకోటి జీవన్ గారు, డ్రగ్స్ మనం ఎంత పట్టుకున్నా కానీ ఎక్కడి నుంచో వచ్చే పరిస్థితి హైదరాబాద్లో ఉంటుంది. అంటే ఎవరు ఎలా వస్తుంది ఏంటంటే, అంటే మీరు చూడకపోయినా కానీ విన్నదాని పరిస్థితుల్లో మీకు ఒక డీజేకి ఒక 20 years ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది? పెట్లర్స్ ఉన్నారు, నైజీరియన్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో అని చెప్తుంటారు. పట్టుకోక నైజీరియాలో 2 పట్టుకున్నాము, వాళ్ళని పట్టుకున్నాము, వీళ్ళు ఉన్నారు అని చెప్తుంటారు. ఎక్కడి నుంచి వస్తుందంటే ఏం చెప్తారు మీరు? ఇది సోర్స్ ఏదైతే ఉందో ఒక బొక్కలో ఉన్న ఎలుకకే ఇంకో ఎలుక కనమాట. సో ఇది టెక్నికల్ గా చూడాలంటే మనం ఎంత ట్రై చేసా ఆ సోర్స్ మనకు దొరకదు. వీళ్ళకి ఆ కాంటాక్ట్స్ ఎలా ఉంటుందో, ఆ గ్రూప్ ఏమని ఉంటుందా, వాళ్ళ కోడ్స్ ఏమని ఉంటాయా, ఇది ఎలా అంటే అది వాళ్ళ తప్ప మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. అది ఓకే, ట్రస్ట్ మీ. నెక్స్ట్ టైం ఏదైనా ఛాన్స్ దొరికినప్పుడు ఏదైనా అడిక్షన్ ఉన్న అతన్ని మీరు ఇంటర్వ్యూ చేసి చూడండి, సీరియస్లీ యూ విల్ గెట్ ద ప్రాపర్ లీడ్. అవునా? ఎలా అంటే వచ్చాడు, ఎప్పుడు వచ్చాడో, ఎప్పుడు ఇచ్చాడో తెలీదు, ఇది ఎంతవరకు నిజమో తెలీదు. మొన్న కేవ్ ల పబ్ ఏదైతే దాంట్లో ఏదైతే పార్టీలు ఉందో నేను న్యూస్ లో విన్నది, అది ఎంతవరకు నిజమో తెలీదు. దానిలో ఏమన్నారంటే గోవా నుంచి వచ్చిన డీజే ఆయన వాట్సాప్ గ్రూప్ లా కోడ్ లాంగ్వేజ్ లా డ్రగ్స్ సేల్ చేస్తాడంట. గోవా నుంచి వచ్చిన డీజే. ఓకే, నాకు అంతవరకు ఫ్రేమ్ ఓకే అనిపించింది. కానీ ఆయన బై రోడ్ వచ్చాడా, ఫ్లైట్ లో వచ్చాడా? బై రోడ్ వచ్చినా గానీ పోలీసులు పట్టుకోవాలి కదా, ఫ్లైట్ లో వచ్చినా గానీ అక్కడ వాళ్ళు కూడా ఆపాల్సి చూడాల్సింది. ఎగ్జాక్ట్లీ. పోనీ ఒక 20 members కి సప్లై చేశాడు అనుకున్నాము, వాడు ఆ 20 members సప్లై ఎలా తీసుకొచ్చాడు ఇంతమంది పబ్లిక్ ప్లేస్ లా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లా? పోనీ ప్రైవేట్ గా కార్లో వచ్చినా చెకింగ్ ఉంటుంది కదా, బోర్డర్ దగ్గర చెకింగ్. మీకు గోవా బార్డర్ లో అవుతుంది, కర్ణాటక బార్డర్ లో అవుతుంది, ఏపీ బార్డర్ లో అవుతుంది. ఇన్ని బార్డర్స్ దాటేసి ఎలా తీసుకొచ్చాడా అని నా పాయింట్ అక్కడ. బట్ ఎంతమందికి సప్లై చేస్తాడు ఎలా అని కాదు, అది కామన్ గా అది మూవీస్ లలో చూసినట్టు ఒక కోడ్ లాంగ్వేజ్ లో పెట్టుకొని ఆల్ఫా అంటే సానిక్ ఓకే అని చెప్పి సప్లై ఇచ్చాడు. ఆల్ఫా మనం అంటే
అది యాక్చువల్గా ఫినిటెక్స్. యాక్చువల్గా నేను ఏదో సినిమాలో చూసాను, ఏది ఇది నాగార్జున మనమధుల్లో కోడ్ లాంగ్వేజ్, ఆకాశం ఎర్రగా ఉంది, ఇది ఇది అనగానే ఆకాశం ఎర్రగా ఉందని ఆడంటాడు, గారు ఇది వాళ్ళ రక్తం వల్ల వచ్చిన ఓకే తీసుకో, ఇట్లానా? ఎగ్జాక్ట్ అటువంటి కోడ్ పెట్టుకొని సప్లై చేస్తున్నప్పుడు అది ఎక్కడికి వెళ్ళొచ్చింది అనే పాయింట్ ఎవరు ఆలోచించలేదు. సార్ మనం నవ్వుతూ మాట్లాడుకుంటున్నప్పుడు కానీ నిజంగా ఇది దారుణమైన కల్చర్. యూత్ పాడైపోతున్నారు. యూత్ వాళ్ళు పాడైపోవటమే కాదు, వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోవటం కాదు, దాని ద్వారా కుటుంబాలు పాడైపోతున్నాయి. దానివల్ల యాక్సిడెంట్లు చేయటం వల్ల యాక్సిడెంట్స్ వాళ్ళు తెలియక మత్తులో చేసిన వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి, వాళ్ళు కూడా చనిపోతున్నారు, ఎదురుగోళ్ళు ఎదురుతున్నాయి. నిజంగా రీహాబిలిటేషన్ సెంటర్స్ చాలా ఉన్నా కానీ ఇంకా మారట్లేదు. నిజంగా వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎంత మీరు రీహాబిలిటేషన్ సెంటర్లు వేసినాక మీ పర్సనల్గా ఆ మోటివేషన్ వచ్చేంత వరకు అది ముందు తీసుకెళ్ళలేము. మీరు డ్రగ్స్ రావడం ఆపచ్చు, ఆ సప్లై, ఆ ఇన్ఫర్మేషన్ అన్లెస్ అని అంటే మీరు ఆ ఎవరైతే బాధితులు ఉన్నారో, కన్సప్షన్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని మీరు ప్రాపర్ ఎడ్యుకేట్ చేసేంత వరకు కాదు. నేను ఒక వ్లాగ్ లో చదివాను, ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు అండి. ఇది ఒక వ్లాగ్ లో నాకు ఒక పాయింట్ లో ఎస్ అనిపించింది. ఈ గాంజాయి తీసుకోవడం వల్ల ఒక టర్మ్, ఒక 3-4 years తర్వాత తన బ్రెయిన్ సెల్స్ చనిపోవడం స్టార్ట్ అవుతాయి. బ్రెయిన్ సెల్స్ దాంతో ఒక స్టేజ్ అయిపోయాక మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారో మీకు తెలియదు, వాళ్ళకి ఏం కడుతుంది, ఇంకేం ఉండదు మైండ్లో. సో మీరు బతికి ఉన్న శవం లాంటి బతికున్న శవం లాగే మీరు ఎంజాయ్ చేయండి. కానీ ఇది మరి ఇంత టాక్సిక్ లెవెల్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసే కన్నా లైక్ మీ పేరెంట్స్ బాధపడి, మీ తర్వాత వాళ్ళు బాధపడి, ఆ ఎంజాయ్మెంట్ ఎక్కడికి యూజ్ అయింది చెప్పండి. ఓకే. సో మీరు ఈ డ్రగ్స్ తీసుకోవడంతో నాకు అది ఒక గాంజా గురించే నాకు తెలిసిన విషయం. మెంటల్ స్టెబిలిటీస్, ఇవన్నీ మతిమరుపు, ఇన్సోమ్నియా రావడం, ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. అది ఒక స్పామ్ ఆఫ్ 1 to 3 years లో. దాని తర్వాత అడిక్షన్ ఏమవుతుంది అసలు ఇంకా మనం ఊహించలేము. అవును, వాడు మళ్ళీ యాంటీ సోషల్ ఎలిమెంట్ గా కూడా మారే అవకాశం ఉంది ఇలాంటి వాళ్ళు. డిహైడ్రేషన్, ఇన్సోమ్నియా, ఇంకా మీకు మీరు ఫుడ్ కన్సంప్షన్ అయితే మీరు తిన్నారనుకోండి ఓవర్ ఫుడ్, తినలేదనుకోండి మీకు బాడీలో బ్లడ్, కాల్షియమ్స్ ఏమి ఉండవు. మీరు ఒక షర్ట్ వేసుకున్నారంటే అది ఒక హ్యాంగర్కి వేసినట్లే అంతే. ఒక పేషెంట్ లా తయారవుతారు. ఓకే. డీజే అనగానే చాలా మందికి చాలా విషయాలు చెప్పారు. డీజే అనగానే చాలా మందికి ఒక ప్యాషన్. చాలా మంది డీజేలు, ఇంటర్నేషనల్ డీజేలు, గోవాలో అయితే ఇది గోవాలో చాలా అంటే December 25 నుంచే పెద్ద పార్టీస్ జరుగుతూ ఉంటాయి. నిజంగా డీజే అంటే మీరు కూడా 20 years నుంచి ఉన్నారు, అంత ఎలా డీజే అవ్వాలనుకున్నారు మీరు అంటే ఏం చెప్తారు? అది ఒక ప్యాషన్ లాగే వచ్చింది. మ్యూజిక్ అంటే ఇష్టమో లేకపోతే మ్యూజిక్ అంటే ఇష్టం ప్లస్ అది చిన్నప్పటి నుంచి ఆ రేడియోలో విని నేను మొహమ్మద్ రఫీ వాళ్ళ పెద్ద ఫ్యాన్ అనమాట. మా డాడీ వాళ్ళు వినడం వల్ల నాకు ఆ మ్యూజిక్ వినడము, నచ్చడము, ఆ కల్చర్ అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది. ఓకే. సో నేను నా డిగ్రీ కంప్లీట్ చేసుకొని మంచి రెగ్యులర్ జాబ్ ఉన్నాక వీకెండ్స్లో ఓకే క్లబ్కి వెళ్దాము, మ్యూజిక్ విందాము. నా కెరియర్ కూడా అలానే స్టార్ట్ అయింది. సో నేను అందుకనే నేను అన్నాను స్టార్ట్ అనేది 1 time నుంచి అని. కానీ నాది ఒక పాజిటివ్ వైబ్ లెక్క వెళ్ళిపోయింది. ఓకే. సో ఆ టైంలో క్లబ్కి వెళ్ళి మ్యూజిక్ వినడము, రాక్ అండ్ రెట్రో, హిప్ హాప్, ఈ మ్యూజిక్ ఓకే ఇంత మ్యూజిక్ ఉంటుందా అనేది దాని గురించి ఎక్స్ప్లోర్ చేయడము, అలా స్లోగా డీజే కావడం. ఇప్పుడు దాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అంటే ఇప్పుడు హైదరాబాద్లో చాలా తక్కువ మంది వీడీజేస్ ఉన్నారు. అవును. అంటే నాకు ఒకటే డౌట్, ఇందాక కూడా అదే అంటున్నాను, డీజే జీవనానగానే వీడీజే, డీజే వీడీజే, అసలు ఏంటి ఇది డిఫరెన్స్ ఏంటి, ఏం చెప్తారు? ఈ డీజే అంటే డిస్క్ జాకీ,
అంటే ముందుగా జస్ట్ సిడీస్ సిడీస్ తీసి స్క్రాప్ చేయటం సిడీస్ టర్న్ టేబుల్స్ ఉంటుంటే దాని నుంచి ప్లే చేయడం. ప్లే చేస్తూ ఉంటారు. జాకీ అంటే యాజ్ యూజువల్ హూ రైడ్స్ ఇట్, ఎవరైతే నడిపిస్తారో దాన్ని జాకీ అంటారు. డిస్క్ జాకీ, సింపుల్. ఈ వీడీజే అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఈ ఆడియో డీజేయింగ్ కి అడ్వాన్స్ వర్షన్ అనుకోండి. వీడియోస్ తోటి ప్లే చేస్తాయి. ఇప్పుడు మీరు ఏదైతే సాంగ్ ప్లే అవుతుందో అది ఓన్లీ వినిపించడమే కనిపిస్తుంది కూడా. కనిపిస్తుంది కూడా. ఓకే. ఆ రీమిక్స్ ఎలా అయితే వెళ్తుందో, ఆ ట్రాన్సిషన్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా అలానే మూవ్ అవుతుంటాయి. ఓకే. సో ఇది ఆ నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఆ వీడీజేకి నేను ఇంకా కొంతమంది వేరే వీడీజేస్ అంటే డీజేలకి చాలా మంది అమ్మాయిలు ఫ్యాన్స్ ఉంటారు, మొత్తం డీజేలు అంటే పడిపోతుంటారు అని చెప్పి అంటుంటారు. నిజంగా అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఫుల్ గా మీకు చాలా మంది ఉన్నారు తెలిసి. అలా ఉన్నారు, తాగి పడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు లేండి. అంటే లేదు, అతను ప్లే చేయడం చాలా బాగా ప్లే చేస్తాడు, ఇంటర్నేషనల్ డీజేస్ అవ్వచ్చు. ఇప్పుడు గోవాలో సన్బర్న్ ఫెస్ట్ జరుగుతూ ఉంటది, అక్కడ నుంచి గోవా మొత్తం బీచ్ మొత్తం వరుసగా ఇలాగా ఏదైతే పార్టీస్ జరుగుతున్నప్పుడు వీటన్నిటిలో కూడా యూత్ ఇక్కడ నుంచి కూడా మన తెలుగు స్టేట్ నుంచి కూడా చాలా మంది వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నిజంగా అంత డీజేకి అంత ఫ్యాన్స్ ఉంటారంటే ఏం చెప్తారు? ఈ ఏదైతే సన్బర్న్, సూపర్సానిక్ ఇవన్నీ ఫెస్టివల్స్ ఉన్నాయో ఇవంతా నెక్స్ట్ లెవెల్ ఫెస్టివల్, చాలా బాగుంటుంది మ్యూజిక్. ఆ మ్యూజిక్ ఒక్కటే కాకుండా మల్టిపుల్ డీజేస్, అక్కడ ఒక్క డీజే పర్ఫార్మ్ చేయడు, ఆల్మోస్ట్ ఒక 20-30 డీజేస్ లైన్అప్ లో ఉంటారు. ఓకే. అండ్ పార్టీ మొత్తం ఓవర్ నైట్ పార్టీ అనుకోండి. అది ఫుల్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయ్యి ఓవర్ నైట్ లేట్ నైట్ వరకు జరగడము, ఆ నాన్ స్టాప్, ఆ డిఫరెంట్ వైబ్ అనేది ఉంటుంది. ఓకే. మీకు మ్యూజిక్ అంటే అందరికి అర్థమైంది, ఒక బేస్ ఒక క్లాప్, కానీ అది కాకుండా మెలడీ, దాంట్లో ఉండే ఫ్లేవర్, ఒక్కొక్క మ్యూజిక్ కి ఒక్కొక్క సాంగ్ కి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. ఓకే. సో దాంట్లో ఈ ఫెస్టివల్స్ ఓకే నార్మల్ గా స్టార్ట్ అయ్యి ఎండ్ వెళ్తూ ఇందాక మనం అనుకున్నాం. అవును. ట్రాన్స్ పార్టీస్ అవి కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే. అంటే నార్మల్గా మీరు హైదరాబాద్లో మ్యాక్సిమం అన్ని పబ్లో కూడా ప్లే చేశారు, చాలామంది డీజేస్ కూడా మీకు అందరికీ తెలుసు. అంటే మీరు ఎలాంటి ఓన్లీ పబ్లోనే చేస్తారా, అయితే ప్రైవేట్ పార్టీస్ లేకపోతే అలాంటివి కూడా చేస్తుంటారు? ఎలాంటి పార్టీస్ వస్తుంటాయి మీ దగ్గరికి? బేసిక్గా నేను చేసేది కార్పొరేట్, వెడ్డింగ్, క్లబ్, ఈ మూడే. కార్పొరేట్, వెడ్డింగ్, క్లబ్. కార్పొరేట్ పార్టీస్ అంటే కొన్ని XYZ కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళతో టైఅప్ ఉంది. ఓకే. సో వాళ్ళ ఏ పార్టీస్ జరిగినా సరే నా పిలుస్తూ ఉంటారు. వాళ్ళ డేట్స్ వాళ్ళది సపరేట్ ఉంటారు. ఓకే. క్లబ్ పార్టీస్ వీకెండ్స్లలో ఉంటుంది, అంటే ఈ థర్స్డే ఫ్రైడేస్ నుంచి స్టార్ట్ అయ్యి సండే వరకు. నేను ఒక్కటి ఓకే చెప్పండి నెక్స్ట్. ఇంకా వెడ్డింగ్స్ వెడ్డింగ్స్ పార్టీస్ అంటే కాక్టైల్ గాలా నైట్ ఉండడము, సంగీత హల్దీ ఫంక్షన్స్ చేయడము, ఓకే, ఇవన్నిటితోటి వెడ్డింగ్స్ పార్టీ. నాకు ఇందా నుంచి ఒకటి మర్చిపోయాను నేను, లేడీస్ నైట్ అంటారు. ఏంటి లేడీస్ నైట్ అంటే లేడీస్ ఒక్కళ్ళే ఉంటారా ఏంటి? అది ఈ క్వశ్చన్ నాకు కూడా చాలా సార్లు వచ్చింది. అసలు లేడీస్ నైట్ అంటే లేడీస్ ఒక్కళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటారా లేకపోతే ఏంటి? అది లేడీస్ కి ఎందుకంటే స్పెషల్ గా నేను కూడా 2 సార్లు లేడీస్ నైట్ అని అంటే ఒకసారి వెళ్తే అక్కడ జెంట్స్ కూడా ఉన్నారు, బట్ నాకు అర్థం కాలేదు అట్లా. టెక్నికల్ గా అయితే వాళ్ళకి ఇచ్చే మర్యాద అంతే. ఓ లేడీస్ ఒక నైట్, లేడీస్ నైట్ వాళ్ళకి ఆ రోజు డ్రింక్స్ ఏవైతుందో ఆన్ ది హౌస్ ఉంటుంది, ఒక సర్టన్ లిమిట్, ఒక 1-2 hours గురించి. ఓకే. సో దాని తర్వాత ఆఫ్టర్ 3rd or 4th డ్రింక్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆర్ హస్బెండ్ ఫ్రెండ్ ఎవరైతే వాళ్ళు పే చేసేసుకుంటారు, వాళ్ళ బిల్ వాళ్ళదే ఉంటుంది ఇంకా. ఓకే. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే అడుగుతున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో స్ట్రెస్ ఉంటుంది, బట్ దానికి సంబంధించి మ్యూజిక్ వింటమో ఏదైనా ఆటలు ఆడతామో అలాంటివి చేస్తుంటారు. కొంతమంది పబ్బింగ్ కూడా వైపు కూడా వెళ్తున్నారు, బట్ పబ్బింగ్కి వెళ్ళి ఫ్రెండ్స్తో జస్ట్ ఎంజాయ్ చేసి అక్కడి నుంచి కాకుండా ఎక్స్ట్రీమ్ వెళ్తున్న వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళకి మీరు అంటే వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉంటారు కానీ డీజే మాత్రం అక్కడ ఉంటాడు, ఆ పార్టీలో ఉంటాడు. మీరు పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైతే తెలియక తప్పు చేస్తున్న యూత్ ఉన్నారో, లేకపోతే తెలియకుండా వాళ్ళు ఏదైతే ఆ సుడిగుండంలో చిక్కుకుంటున్నారో వాళ్ళందరికీ మీరేం చెప్తారు? అగర్
మీరు ఆల్కహాల్ బేసిస్లో ఉన్నారంటే లిమిట్, మన బాడీకైనా సరే ఒక లిమిటేషన్ పెట్టుకోండి. 1-2 డ్రింక్స్ యూర్ డన్, అంతే. అంతే. దాని తర్వాత ఉండేది మీ కాన్షియస్నెస్ ఉండదు, అది టెక్నికల్గా ఉండదు అది. సో మీరు అంతా పార్టీ చేయాలనుకుంటున్నారు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, లేదు అంటే నా ఫ్రెండ్స్ తోటి నేను ఇవాళ ఓవర్ నైట్ స్పెండ్ చేయాలనుకుంటున్నాను, నాకు డ్రింక్స్ లిమిటేషన్ లేదు అనుకుంటే మీరు డ్రైవ్ చేసేటప్పుడు మీరు క్యాబ్ బుక్ చేసుకోవడం ఆర్ వేరే వాళ్ళు ఎవరైతే కాన్షియస్లో ఉన్నారో వాళ్ళు డ్రైవ్ చేసుకోవడం బెటర్. బెటర్. డ్రగ్స్ అనుకోండి, థింక్ అగైన్, ఆలోచించండి మీరు. ఒక్కసారి మీరు దాంట్లోకి వెళ్తే మళ్ళీ బయటికి రాలేరు, చాలా డార్క్ సైడ్ అది. సో మీరు థింక్ అగైన్, మీ ఆలోచన మట్టుకోలేదు, సిట్, రిలాక్స్, ఆలోచించండి, ఇజ్ ఇట్ సీరియస్లీ గుడ్ అనేది ఒక్కసారి ఆలోచించుకొని యూ గో హెడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జీవన్ గారు. అసలు పబ్ కల్చర్, అదేవిధంగా డ్రగ్ కల్చర్ ఎలా ఉండింది, దాంతోపాటు ఎన్నో మాకు తెలియని ఎన్నో విషయాల్ని ఈ యొక్క మీరు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ.